ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు వైసీపీ మాత్రం దూరంగా ఉంది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు సభలో అడుగు పెట్టనంటూ తేల్చి చెప్పేశారు జగన్. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రారంటూ స్పష్టం చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారా? అధినేత నిర్ణయం తప్పని పార్టీ నేతలే విమర్శిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. విపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై సభలో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయాల్సింది పోయి ముఖం చాటేయడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం మూర్ఖత్వపు చర్యగా కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీకి వెళ్లాలంటే జగన్ కు టెన్షన్ పట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్లలో తాము చేసిన అక్రమాలు బయటకొస్తాయని వాటికి సమాధానం చెప్పలేకే అసెంబ్లీకి వెళ్లడం లేదన్న ప్రచారం జరుగుతోంది. తాము అధికారంలో ఉండగా రాష్ట్రాభివృద్ధిని గాలి కొదిలేశారు. 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశారు తప్పితే ఏ ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేయలేదన్న విమర్శలున్నాయి. కనీసం రోడ్లు కూడా వేయలేదంటూ వైసీపీపై మండిపడుతున్నారు ప్రజలు. ఇక అమరావతి సంగతి సరే. ఇదిలా ఉంటే ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలపై దాడులు, భూ కబ్జాలు, నోటితో పలకలేని విధంగా అసభ్యకర వ్యాఖ్యలు తప్ప జగన్ హయాంలో చేసిందేమీ లేదనే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ కేవలం శాసన మండలికి మాత్రం హాజరవుతోంది. అక్కడ తమ పార్టీకి సంఖ్యాబలం ఉండడంతో మండలికి మాత్రం వెళ్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఇక తాజాగా వైసీపీ సోషల్ మీడియా వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. అధికారం అండ చూసుకుని రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. లేటెస్ట్ గా వర్రా రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటపెట్టడంతో ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. సజ్జల భార్గవ్ కు లుకౌట్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం వైసీపీ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేస్తోంది. ఇక వైసీపీ సోషల్ మీడియా గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరిట యూట్యూబ్ ఛానళ్లలో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వడంతో మరో క్విడ్ ప్రోకోగా చెబుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 65 మందికి జీతాలు ఇచ్చారట. వారిని సోషల్ మీడియా కార్యకర్తలుగా ఉపయోగించుకోవడంతో జగన్ అడ్డంగా బుక్ అయ్యారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నిస్తే అది తిరిగి తమకే చుట్టుకుంటుందన్న అభిప్రాయంతోనే జగన్ అసెంబ్లీకి వెళ్లాలంటే వణుకు పుడుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక 5 ఏళ్ల పాటు ప్రజల ప్రతినిధిగా వారి సమస్యలను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. కానీ తాను అసెంబ్లీకి వెళ్లనని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల తరపున తమ వాయిస్ వినిపించే చక్కటి అవకాశాన్ని వైసీపీ జార విడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. శాసనసభ సమావేశాలకు వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలివి తక్కువ పనిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా అనేది సంఖ్యాబలానికి సంబంధించిన అంశమని, తమకు సంఖ్యాబలం ఉన్నా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నిరసన తెలపాల్సిన జగన్ సంఖ్యాబలం లేకపోయినా గత సంప్రదాయాలకు భిన్నంగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, ఈ కారణంగా శాసనసభ సమావేశాలకు వెళ్లనని చెప్పడం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే జగన్ నిర్ణయం చారిత్రక తప్పిదమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు ఇక జగన్ అసెంబ్లీకి రారని అంటున్నారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణంరాజును రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక స్పీకర్గా అయ్యన్న, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు ఎన్నికవడంతో జగన్ ఇక అసెంబ్లీకి రారన్నది ఆ పార్టీ నేతలే చెబుతున్నమాట. ఈ ఎన్నికల్లో RRR వెస్ట్ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. అయితే 2019లో ఆయన నరసాపురం లోక్సభ నుంచి వైసీపీ తరపున గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేసి ఎలా వేధించారో మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా RRR ను చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జగన్ ను శాశ్వతంగా అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేసేందుకే రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.